కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు విచారణకు హాజరవుతారా లేదా హాజరైతే ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరోసారి కేసీఆర్ తో సమావేశమయ్యారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే చర్చిస్తున్నారని తెలుస్తుంది. విచారణకు హాజరు కావాలా వద్దా, వెళితే ఏం చెప్పాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. నిన్న కూడా కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. ఇక కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు విచారణకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతుంది. ఇక ఈ మేరకు హాజరైతే ఏం చెబుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరోసారి కేసీఆర్ తో సమావేశమయ్యారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన చర్చిస్తున్నారని తెలుస్తుంది. ఇక విచారణకు హాజరు కావాలా వద్దా, వెళ్తే ఏం చెప్పాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతలు విచారణకు హాజరవుతారా లేదా హాజరైతే ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ దగ్గర కేటీఆర్ తో పాటు హరీష్ రావు అది ఇప్పటికీ ఆన్ ది వేలో ఉన్నారు, చేరారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ మొత్తం సమావేశాన్ని ప్రధానంగా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ ఏదైతే ఉన్నారో టీసీ ఘోష్ ఏదైతే 5వ తారీఖు 6వ తారీఖు 9వ తారీఖు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి వస్తారా రారన్నటువంటి అంశం మీద న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 2 డేస్ నుంచి కూడా ప్రధానంగా ఇదే అంశం మీద నిపుణులతో కావచ్చు, పార్టీలోని సీనియర్ లీడర్లతో కూడా కేసీఆర్ మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించింది. దీనికి 94,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీంట్లో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం దగ్గర అయితే మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన నేపథ్యంలో కేవలం ఒక పిల్లర్ దగ్గర ఒక చిన్న క్రాక్ రావడం అనేది ఈజీగా దాన్ని రిపేర్ చేసుకుంటే సరిపోయేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. పూర్తిగా ఆ ప్రాజెక్టే పనికిరాదన్నటువంటి విధంగా ఆరోపణలు చేయడం సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నోటీసుల తర్వాత నిన్న మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఈ అంశం మీద కేసీఆర్ కు నోటీసు ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ బగ్గుమంటోంది. ఒక తెలంగాణకు ఇచ్చినటువంటి నేతగా ఒక తెలంగాణ జాతి పిత అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున కేసీఆర్ ని ఆకాశాన్ని ఇస్తుంటూ అదే సమయంలో ఆయనను అవాసు పాలు చేసేందుకే ఈ కుట్ర పన్నారంటూ కూడా పెద్ద ఎత్తున లీడర్లు ఈ ప్రభుత్వంపై ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మొత్తం అంశం మీద ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతుంది. హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో జరిగేటువంటి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ఇక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కి వెళ్తారు. ముగ్గురు మాత్రమే ఫస్ట్ మాట్లాడుకుంటారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఘోష్ ఇచ్చినటువంటి దాంట్లో మనం హాజరవ్వాలా వెళ్ళకూడదా, ఒకవేళ హాజరైతే కేసీఆర్ కాకుండా కేవలం హరీష్ రావును మాత్రమే పంపితే ఎలా ఉంటుంది అన్నటువంటి అంశం మీద కూడా, ఎందుకంటే
హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ ప్రజెంట్ ఆ పార్టీలో గతంలో ఇక్కడ ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరారు. అక్కడ మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్నారు. బట్ కాళేశ్వరం అంశం మీద మొత్తం జరిగిన డిజైన్ విషయంలో కానీ, ప్రాజెక్టు నిర్మాణం కానీ, ఆ మొత్తం అంశం మీద కూడా ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సమర్థించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రజెంట్ ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా ఆయన సమర్థంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపించింది. అయితే ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంది. అయితే వెళ్ళడం కరెక్టా కాదా అనేది లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ భేటీలో ఈ రోజు జరిగేటువంటి కీలక సమావేశంలో ఈ అన్ని అంశాల మీద ఆయన కనిపిస్తుంది. చూడాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలు అంశం మీద కూడా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో అది కొంత ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి. అప్పుడు హాజరు కాకపోగా కేవలం ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల అలాంటి పొరపాటు చేయకూడదు అన్నటువంటిది కూడా కొంత ఉంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా కేసీఆర్ అటెండ్ అవి తీరాల్సిందే, నోటీస్ ఇవ్వాలని చెప్పినట్టుగా కూడా బయట వినికిడి జరుగుతోంది. ఎందుకంటే వాస్తవానికి బీసీ ఘోష్ కేవలం ఇంటలెక్చువల్ తో కావచ్చు, చాలా మేధావులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు కూడా బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ కమిషన్ సభ్యులు. కానీ ప్రజెంట్ అంతవరకు ఆగి 400 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుంది అని కూడా ఆయన టికెట్ లో కూడా పేర్కొన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా వెంటనే మళ్ళొక 2 నెలల పాటు ఈ కమిషన్ గడువును పెంచడం, ఆ మరుసటి రోజు వెంటనే కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు పంపడం అనేది చకచక జరిగిపోవడం పట్ల ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష వేధింపుల్లో భాగంగానే ఇలాంటి చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బట్ ఆల్రెడీ ఈసీ కమిషన్ సంతృప్తి చెందినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని పిలవడం ఎంతవరకు సబబంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పబడుతుంది. చూడాలి. ఈ కీలక సమావేశం ఈ ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లిలో జరగబోతున్నటువంటి సమావేశం మధ్యాహ్నం కొనసాగుతుంది. దాంట్లో మొదటి నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్ ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నారో వాళ్ళందరితో పాటు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరితో కూడా కేసీఆర్ మంత్రాలు జరుపుతారు. ఫైనల్ గా ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఒక నిర్ణయం, ఎందుకంటే ఇంకా 10 రోజుల వరకు పైనే ఉంది కాబట్టి ఈ మొత్తం అంశం మీద ఆయనే క్రోడీకరించుకొని వెళ్ళాలా వద్దనేటువంటి నిర్ణయానికి ఫస్ట్ వస్తారు. వాళ్ళు వెళ్తే ఏం చెప్పాలి, అక్కడికి వెళ్ళి కమిషన్ ముందు ఏం చెప్తే బాగుంటుంది అనే విషయం మీద కూడా ప్రధానంగా ఆయన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి. కేసీఆర్ మరి ఈవినింగ్ ఒక అవుట్కమ్ ఆయన చెప్తారా లేదనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, మరోపక్క అటు ఈటెల రాజేందర్ కూడా నోటీసులు వెళ్లాయి కాబట్టి ఆయన ఒక రకంగా ఆయన చేతికి అందలేవు, కానీ విచారణకు మాత్రం సిద్ధంగా ఉన్నారంటూ కమెంట్స్ చేశారు. కానీ ఆయన ప్రెసెంట్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ దీన్ని ఏ రకంగా చూస్తుంది? అండ్ ఇంకొకటి, ముగ్గురులో ఒకరు విచారణకు సిద్ధంగా ఉండడాన్ని ఏ రకంగా చూడాలి? నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ప్రజెంట్ కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో ఈ ముగ్గురికి ఇప్పటికే ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి. ప్రజెంట్ వాళ్ళు అందాయా అందలేదా అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పడం లేదు. నిన్న ఈటెల రాజేందర్ కూడా మనం చూసాం, అందలేదని ఒక మాట అన్నారు, అందుకే రిప్లై ఇస్తానన్నారు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఆయన చెప్పే పరిస్థితి లేదు. హరీష్ రావు కూడా ఎక్కడ కూడా నోటీసు అందాయని కానీ అందలేదని కానీ ఎక్కడ కూడా ఆయన బయటకు చెప్పే పరిస్థితి లేదు. బట్ చూడాలి, ఆయనకు అందినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కీలకమైనటువంటి సమావేశం పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ వైరల్ అవుతున్న నేపథ్యంలో కమిషన్ వారు కూడా స్పష్టత ఇచ్చారు. ఈసీ ఘోష్ కూడా ఆయన చైర్మన్ గా ఆయన ఇప్పటికే చెప్తున్నారు, మీడియా కూడా టికెట్ లో కూడా చెప్పారు. వాళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. 1 or 2 days లో వాళ్ళకు వెళ్తాయని కూడా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కూడా ఆనాడు ఈటెల రాజేందర్ ఈ పార్టీలో ఉండి ప్రజెంట్ ఆ పార్టీకి వెళ్లి ఎంపీగా అక్కడ గెలిచినప్పటికీ కూడా ముగ్గురి వాయిస్ కూడా ఒకేలాగా మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం కమిషన్ ఏదైతే తప్పు పట్టిందో కొన్ని అంశాల మీద, ఈ మేడిగడ్డ సుందింద అన్నారం దగ్గర జరిగినటువంటి ఈ మొత్తం అంశం మీద, ఈ ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక బ్యారేజ్ కాదు, పెద్ద ఎత్తున నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే తెలంగాణ ఎందుకోసం వస్తుంది, నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తో వచ్చాం కాబట్టి నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నిర్మించాలి అన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రాజెక్టుని తీసుకోవడం జరిగిందని కూడా ఆనాడు కేసీఆర్ చెప్పారు.
బట్ ఆనాడు ఈటెల రాజేందర్ కూడా ఇదే ప్రభుత్వంలో పనిచేయాలి కాబట్టి ఆయన అదే వాయిస్ ప్రజెంట్ ఉన్నారు. బట్ ఎందుకంటే ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఇక్కడ పనిచేశారు కాబట్టి ఒకవేళ ఏమి తప్పుపడ్డా ఆయన కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ మన లాస్ట్ టైం చూసాం దీని మీద ఒక కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేసింది. దాని విచారణ కూడా నడిచింది. విజిలెన్స్ కమిషన్ కూడా వేసి దాని విచారణ నడిచింది. మొత్తం కూడా 2 రిపోర్ట్ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చాయి. దాంట్లో కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా ఆ రిపోర్ట్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడటం లేదు. పూర్తిగా అది నిర్దోషిగానే చూడాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన మొత్తాన్ని కానీ ఈ కాళేశ్వరం కమిషన్ జరిగినటువంటి వ్యవహారం మీద కానీ ఈ దాదాపు 100 రోజుల పాగా మొత్తం ఎంతో మంది వందలాది మందిని విచారించిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుల ప్రమేయం ఎందుకు అనేది కూడా వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిలో భాగంగానే ఈ ముగ్గురికి నోటీస్ ఇవ్వడం జరిగిందని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది చెప్తున్నారు అంత ఉరుక్కుపాటు ఎందుకు, కేసీఆర్ కాదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా జైలుకు పోయి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జైలు ఊచడెక్కుపోతెచ్చారు. తప్పు లేదనుకుంటే బయటకు వస్తారు. ఎందుకు అంత జస్ట్ కమిషన్ ముందుకు రమ్మని చెప్పాము కదా అని కూడా నిన్న మల్లు రవి లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది ఎంపీ. బట్ ఇట్లా ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన అనేది బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఈ రోజు ఫామ్ హౌస్ లో చాలా సీరియస్ గా ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కూడా ఉంటారు కాబట్టి అన్ని అంశాలు వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా, వెళ్తే ఎలాంటి అంశాలు కమిషన్ ముందు చెప్పాలి, ఎలాంటి డాక్యుమెంట్ చెప్పాలి, ఆ రోజు దగ్గరుండి నిర్మించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకోసం నిర్మించారు, ఏ పరిస్థితులు నిర్మించారు, ప్రజెంట్ అది ఏ రకంగా ఉంది, అది ఎంత ఖర్చుతో మళ్ళీ రిపేర్ చేయొచ్చు, ఈ మొత్తం అంశాలు కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.